అందరికీ నమస్తే. యాక్చువల్‌గా నేను నా అప్డేట్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది. వీడియో లేట్ చేశాను. దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే కోళ్ళు తీసుకొచ్చా. అయితే అనుకున్నంత మొత్తంలో తీసుకురాలేదు. బికాజ్ అక్కడ మొత్తం రోగాలున్నాయి. అన్ని దొడ్లలో రోగాలున్నాయి. మాక్సిమం ఉన్నాయి. ఉన్న వరకు మంచి కోళ్ళు అన్నీ నేను తీసుకొనొచ్చా. యాక్టివ్‌గా ఉన్నాయన్నీ తీసుకొనొచ్చాను. నా దగ్గరికి వచ్చినాక మొత్తం డల్ అయిపోయినాయి. మొత్తం సిక్ అయిపోయినాయి కోళ్ళు. తినట్లేదు. మొత్తం 34 తీసుకొచ్చాను. అయితే నేను కోళ్ళు ఒక చోట నుంచి తేలేదు. మొత్తం చుట్టుపక్కల పల్లెటూర్లన్నీ తిరిగి అక్కడ కొంచెం తీసుకొచ్చానన్నమాట. అయితే ఏ దొడ్లో వైరస్ ఉందో నాకైతే తెలీదు. మొత్తం కోళ్ళన్నీ వైరస్ వచ్చింది. 6 కోళ్ళు చచ్చిపోయాయి. నా కళ్ళ ముందు గిలగిల కొట్టుకొని చచ్చిపోయాయి. సరే వచ్చిన రోజు బాగానే ఉన్నాయి. బాగానే యాక్టివ్‌గా ఉన్నాయి వచ్చిన రోజు. వచ్చినప్పుడు కోళ్ళన్నిటికి నేను యాంటీబయాటిక్ చేశాను. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేశాను. నెక్స్ట్ చేసిన తర్వాత రోజు కోళ్ళన్నీ జ్వరం వచ్చాయి. బాగా వేడిగా ఉన్నాయి. ఏంటి జ్వరం వచ్చిందని చెప్పేసి మొత్తం అన్ని కోళ్ళకి జ్వరం టాబ్లెట్లు వేసాను. జ్వరం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఏమైంది, నేను పొద్దున్న లేచి చూసేసరికి 2 కోళ్ళు చచ్చిపోయాయి. ఒక పెట్ట, ఒక పుంజు. ఒకవేళ వైరస్ ఏమైనా వచ్చిందేమో, ఈ వైరస్ ఇట్లన్నిటికి ఎక్కడ సోకిద్దామని చెప్పేసి భయం వేసి నేనేం చేశాను, ఆ కోళ్ళని తీసుకెళ్లి బయటగా దూరంగా తీసుకెళ్లి కాల్చేసాను. మొత్తం బూడిదైపోయిందా కాల్చేసాను. ఆ తర్వాత డే ఉన్న అన్నిటి మీద మంచి పెట్ట నా కళ్ళ ముందు గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. వీడియో పెడతాను చూడండి. నాకు చాలా భయం వేసింది. నాకు ఏం చేయాలి అర్థం కాదు. అదే రోజు మధ్యాహ్నం కూడా చచ్చిపోయింది. సేమ్ అట్లా కొట్టుకుని చచ్చిపోయింది. అదే రోజు మిడ్ నైట్ ఒకటి చచ్చిపోయింది కొట్టుకుని. అది పుంజు. మొత్తం 2 పుంజులు 3 పెట్టలు. నేనేం చేశానంటే వెంటనే హైదరాబాద్ లో సాగర్ రింగ్ రోడ్ దగ్గర పౌల్ట్రీ ఫార్మసీస్ ఉన్నాయి. వెంటనే అక్కడికి వెళ్ళి బయోబోస్ట్ ఒకటి తీసుకొచ్చి, నెక్స్ట్ ఫార్ములిన్ ఒకటి లిక్విడ్ తీసుకొచ్చి, ఫార్ములిన్ మొత్తం దొడ్డి చుట్టూతో స్ప్రే చేశాను. కింద ఫ్లోర్ కి దొడ్డి చుట్టూ కోళ్ళు ఎక్కడెక్కడ తిరిగినాయి మొత్తం స్ప్రే చేశాను. నెక్స్ట్ బయోబోస్ట్ వచ్చేసరికి వాటర్ లో కలిపి ప్రతి ఒక్క కోడికి వాటర్ తాగించారు. రెండోది ప్రతి ఒక్క కోడిని ఆ బయోబోస్ట్ లో ఫుల్ గా తడిపిన తర్వాత ఆ నెక్స్ట్ డే కంప్లీట్ గా వాతావరణం చేంజ్ అయిపోయింది. ఆటోమేటిక్ గా కోడికి ఎనర్జీ ఆటోమేటిక్ గా యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పర్లా ఒక 4 కోళ్ళు కొంచెం గ్రూప్ లో కలవకుండా అటు ఇటు వెళ్ళిపోయి కూర్చుంటాం. అవి కూడా మాక్సిమం సాయంత్రం రేపట్లో కల్లా క్లియర్ అయిపోతుంది. యాక్చువల్ గా వైరస్ వచ్చింది. పోస్ట్ మార్టం చేశాను అనమాట. ఐ మీన్ పోస్ట్ మార్టం అంటే నేను ఏదో పెద్ద ఇది కాదు. అసలు ఏంటి లోపల ఏదైనా ఫాల్ట్ అయిందో, ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ అయిందని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పేసి మొత్తం చూస్తే నాకు కనిపించిన రీజన్ ఏంటంటే కోడి గుండె, లివర్, పేగులు బ్లాక్ కలర్ లో అయిపోయాయి. తెలుసుకున్నది ఏంటంటే అటుకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. బ్లడ్ లో వైరస్ వచ్చింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ హెవీ అయిపోయి హార్ట్ బ్లాక్ అయిపోయింది. హార్ట్ బ్లాక్ అయిపోవడం ఏమైంది, బ్లడ్ ఆటోమేటిక్ గా కోడి చచ్చిపోతుంది. లంగ్స్ మొత్తం బ్లాక్ అయిపోయాయి. చాలా బాధేసింది. చాలా ఇష్టంగా తెచ్చుకున్నా కదా, అలా కొట్టుకుంటే చూడలేకపోయా. వెంటనే అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకొచ్చి అప్పటికప్పుడు అటు మెడిసిన్ ఇచ్చి మొత్తం సెట్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. యాక్చువల్గా ఈ వైరస్ సోకిందంటే దొడ్డు లేసిపోద్ది. ఏ కోడి అయితే ఉందో ఆ కోడి ప్రతి కోడి లేసిపోద్ది. ప్రతి కోడి చచ్చిపోద్ది. కష్టం. బతకడం అనేది కష్టం. తెల్లారికి నువ్వు ఇలా వెళ్ళి టీ తాగేసి వచ్చేటప్పటికి బొచ్చు కూడా మిగలదు. సేమ్ నేను అంతమంది ఫేస్ చేశాను. అయితే ఇప్పుడు నాకు కొంచెం ధైర్యంగా ఉంది. ఫస్ట్ అటెంప్ట్ లోనే నా కోళ్ళు నేను బతికించుకోగలిగా. ఓకే, సెట్ అయిపోయినట్టే అనిపించింది నాకు. నేను మెడిసిన్ ఎలా ఇచ్చాను, ఎలా వాటికి తాగిచ్చాను, నెక్స్ట్ వాటికి ఆ చుట్టూ ఎలా స్ప్రే చేశాను, ఆ వైరస్ని ఎలా కంట్రోల్ చేయగలిగాను, నెక్స్ట్ వీళ్ళ మొత్తం చెప్తా. మీకు ఫుల్ వీడియో కావాలంటే నా బయోలో లింక్ ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. యూట్యూబ్ ఛానల్లో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.